ఫుడ్ గురించి కదా నువ్వు అడిగేదా? అవును. అంటే ఈ మధ్య మీడియాలో చాలా మంది చాలా రకాలుగా చెప్తున్నారు కదా, ఫుడ్ అట్లా తీసుకోండి ఇట్లా తీసుకోండి అని. వన్స్ మేజర్ అయిన తర్వాత ఎలా ఎలా డైట్ మెయింటైన్ చేయాలి? మేజర్ అయిన పిల్లలైతే మాత్రం ఆరోగ్యం గురించి మాత్రం బాగా తెలుసుకోవాలి. ఇప్పుడు అయిన ఫుడ్ గురించి తెలుసుకోవాలా. ఏదో ఇప్పుడు మీడియాలో చెప్పినా గూగుల్లో చూసినా అవి వీటిలుగా వస్తుంటాయి. బుక్స్ చదువుకుంటే ఏంటంటే కరెక్ట్గా ఎంత 300 పేజీల బుక్ ఉంటుంది. పోషక విలువలకు సంబంధించిన బుక్స్ ఉంటాయి కదా, అవి చదువుకుంటే చాలా. అవి కూడా అన్నీ ఏం గుర్తుపెట్టుకోబడలే. మనకు ముఖ్యమైన క్యాలరీలు, ప్రోటీను, ఫ్యాటు, కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు. సింపుల్గా ఏముంది చదువుకున్నప్పుడు, సింపుల్గా చెప్తాను. ఇప్పుడు రైస్ ఉన్నాయి, సిరిధాన్యాలు కూడా వేసుకో, గోధుమలు అన్నీ కలిపి. క్యాలరీలు ఎన్ని ఉంటాయి? 3 నుంచి 350 క్యాలరీలు ఒక 100 గ్రాములకి మొత్తం. సింపుల్. దాంట్లో ప్రోటీన్ ఉండదు, ఫ్యాట్ ఉండదు. ప్రోటీన్ చాలా తక్కువ ఉంటుంది, 10 లోపల. అలాగే పప్పు ధాన్యాలు ఉన్నాయి, పప్పులు, అవి కూడా 3 నుంచి 350 క్యాలరీలే. దీంట్లో ప్రోటీన్ ఉంటుంది 20%, యావరేజ్ చెప్తున్నా. ఒక 5, 2, 3 అటు ఇటు ఉంటాయి, అవసరం లే, ఒక 20%. వాటిల్లో ఏంటంటే ఈ సోయాబీన్స్లో డబల్ ఉంటాయి, 40 దాకా ఉంటాయి అన్నమాట, 40 గ్రాముల దాకా. అయిపోయింది. నట్స్ ఉన్నాయి, పిండి పదార్థాలు ఉండవు, 600 క్యాలరీస్ ఉంటాయి. ఫ్యాట్ ఉంటుంది, 50 గ్రామ్స్ దాకా ఫ్యాట్ ఉంటుంది. ప్రోటీన్ మామూలుగా ఏంటంటే ఒక్కో దాన్ని బట్టి 20 చిల్లర దాకా ఉంటాయి ప్రోటీన్. వాల్నట్స్లో కొంచెం తక్కువ ఉంటుంది. అయితే సింపుల్గా యావరేజ్ గుర్తుపెట్టుకోవడమే. ప్రతి ఒక్కొక్క దాన్ని మనం ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లే. నాన్ వెజ్ ఉంది, 150 క్యాలరీస్. ప్రోటీన్ ఉంటుంది, అది కూడా 25%, 25 గ్రాములు అట్టు ఉంటుంది. ఇక దాంట్లో ఆయిల్ ఎత్తి పోసి వండుకుంటే ఫ్యాట్ పెరుగుతూ ఉంటుంది. కాయగూరలు ఉన్నాయి, ఆకుకూరలు ఉన్నాయి, ఇవన్నీ 50 క్యాలరీస్ నేను చెప్పేది. ఫ్రూట్స్ ఉన్నాయి, 50 పైన 100 బిలో. దాంట్లో ఏంటంటే ఈ ఉన్నాయి కదా, ఈ ఎండు ద్రాక్ష, ఖర్జూరం, తేనె, బెల్లము, ఇవన్నీ ఉంటాయి. నీకు దగ్గర 250 నుంచి 300 క్యాలరీలు దాకా ఉంటాయి. ఇంతే, ఇయ్యే కదా మనం తినేది. తెలిసిపోయింది కదా క్యాలరీస్ ఏందనేది. వీటితో తెలిసి పిండి పదార్థాలు 1 గ్రాముకి 4 క్యాలరీలు ఇస్తాయి. ప్రోటీను 1 గ్రాముకి 4 క్యాలరీస్ ఇస్తాయి. ఫ్యాట్ 1 గ్రాముకి 9 క్యాలరీస్ ఇస్తాయి. సింపులే కదా. చదువుకుంటే ఏముందో, ఒక 6 నెలలు చదువుకున్నారు ఇవన్నీ. మీరు ఎన్ని సంవత్సరాలు చదువుతున్నారు? 17 సంవత్సరాల తర్వాత చదువుతున్నారు కదా. ఒక 6 నెలలు వీటి గురించి తెలుసుకుంటే, బ్రెయిన్లోకి ఎక్కించుకుంటే, ఇక కొలతలేం పెట్టుకునేది తినబడలే. మన బ్రెయినే చెప్తూ ఉంటుంది. అన్నిటికైనా ముఖ్యమైనది ఏంటంటే ఆయిల్. 100 ml ఆయిల్లో దగ్గర 8 నుంచి 900 క్యాలరీలు ఉంటాయి. ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. ఇక ఆయిల్ ఎత్తి ఇప్పుడు ఇందా చెప్పిన వాటిల్లో ఆయిల్ ఎత్తి అంత ఎత్తి పోసుకుంటామంటే క్యాలరీలు పెరుగుతూ ఉంటాయి. ఇక తర్వాత దానికి మీరు చేసే పని, మన రోజు గుమ్మ కూర్చొని ఉంటే ఎన్ని క్యాలరీలుగా కరుగుతాయి, నిద్రపోతుంటే ఎన్ని క్యాలరీలు కరుగుతాయి, నడిస్తే ఎంత, ఒక గంట పరిగిస్తే నడుతాయి, ఒళ్ళు నుంచి పని చేస్తే ఎంత అవుతాయి. ఇవన్నీ కష్టం చేసేవాడు ఇవన్నీ లెక్కేసుకోబడలే, ఏమైనా తినొచ్చు. ఆ తర్వాత ఏంటంటే ఈ ఫుడ్ ఏంటంటే మనం వండే వంటలను బట్టి ఏ టైంలో మార్నింగ్ ఏం తింటే, మన మధ్యాహ్నం ఏం తింటే, సాయంత్రం ఏం తింటే బాగుంటుందో అది తెలుసుకొని తింటుంటే సరిపోద్ది. ఇంకెంతకంటే ఎవరు చెప్పే డైట్లు ఇవన్నీ ఏం అవసరం ఉండవు. యువకులు ఏంటంటే బుక్స్ చదువుకోండి, ఈ గూగుల్లో వీళ్ళు చెప్పే వాటిలో బిట్లుగా వస్తాయి. ఓకే, సింపుల్. ఇప్పుడు ఏ ఆన్సర్ చెప్పాను, అది చదువుకోండి సరిపోతుంది, అంతే కదా. రైట్.